ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం గం గణపతివే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మ వైభవాన్ని నాకు చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, శ్రీ చాగంటి గారికి, శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. అమ్మవారు ఇప్పుడు బండాసుర వధకి ఉద్యుక్తమవుతుంది అన్నమాట. తో సిద్ధం చేసుకుంది. ఎవరెవరు వచ్చారు అందులో చూసాం కదా. ఏనుగులు వచ్చాయి, గుర్రాలు వచ్చాయి. ఆ అమ్మవారి వాళ్ళ పేర్లు గుర్తుందా? అమ్మవారి నుంచే వచ్చిన వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఇప్పుడు బండాసురుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కదాని నుంచి ఆయన నుంచి ఎన్నో వచ్చేసారనమాట అసురులు. ఎలా దీపం నుంచి ఎన్నో దీపాలు వెలిగియొచ్చు కదా, అలాగే చీకటి నుంచి ఇంకా చీకటి, వెలుగు నుంచి ఇంకా వెలుగు. అలాగే ఎప్పుడైతే బండాసురు నుంచి ఇవన్నీ అసురులు వచ్చి రావడం మొదలుపెట్టారో, అలాగే అమ్మవారి చిరునవ్వు నుంచి కూడా వీళ్ళందరూ రావడం మొదలుపెట్టారనమాట. సో వాళ్ళెవరు? ఇప్పుడు సంపత్కరీ దేవి గురించి మాట్లాడుకుందాం. సంపత్కరీ దేవి ఎలా ఉంటారు? అక్కడ కనిపిస్తున్నారు కదా, అంకుశం పట్టుకొని. అంకుశం నుంచి అమ్మవారి అంకుశం నుంచి వచ్చిందనమాట అమ్మవారు. సో అమ్మవారికి ఎవరు? ఏనుగు. ఏనుగు ఏంటి అంటే అహంకారానికి ప్రతిరూపం అనమాట. అంటే ఎప్పుడు అహంకారం ఏనుగుకి ఏమీ ఉండదు, ఎవరేమన్నారు కానీ వెళ్ళి గెలుగుతూ ఉంటుంది. సో దాన్ని మావిటి పట్టి ఎలా అయితే అదుగుతాడో దానికి సంకేతంలాగా అమ్మవారు సంపత్కరిని అధిరోహించి ఉంటారు. సో ఆ ఏనుగు పేరు కూడా కోలాహలం. అంటే ఎప్పుడు కోలాహలమే, కొంచెం అటు ఇటు అటు ఇటు అటు ఇటు కోలాహలం. ఆ తర్వాత ఎవరు వచ్చారు? అశ్వరూఢ అమ్మవారు వచ్చారు. ఆ అమ్మవారు ఎవరి మీద వచ్చారు? గుర్రం మీద వచ్చారు. ఆ గుర్రం పేరేంటి? అపరాజిత. ఎవరు కూడా ఓడించలేరు అనమాట. సో ఆ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చారు? పాశం నుంచి. గుర్రాన్నే కదా మనం కళ్ళం పెట్టాలి, చెక్ పెట్టాలి. గుర్రం ఫాస్ట్గా కూడా వెళ్తుంది, మంచిది, అంతే కదా. సో దానికి ఎప్పుడు కళ్ళం అనేది అవసరం. అది చాలా ఇలా చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత ఎవరు వచ్చారు? శ్యామలాదేవి వచ్చింది, వారాహిదేవి వచ్చారు. సో జ్వాలామాలిని దేవి ప్రాకారం చేసింది వీళ్ళందరికీ ఉండడానికి. లోపల ఆవరణ, బయట ఆవరణ. లోపల మాత్రం ఎవరున్నారు? ద మోస్ట్ పవర్ఫుల్ పీపుల్. ఎవరు వాళ్ళు? శ్యామలాదేవి, వారాహిదేవి, బాలా త్రిపుర సుందరి, వీళ్ళందరూ లోపల ఆవరణలో లలితమ్మతో పాటు ఉన్నారు. బయట ఆవరణలో వీళ్ళందరూ సంపత్కరీ దేవి, అశ్వరూఢదేవి. సో వీళ్ళు చిన్న చిన్న వాళ్ళని ముందు పాలద్రోలుతారనమాట. మెయిన్ బండాసురుడు వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మనం 52వ నామానికి వెళ్తున్నాం. బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత. ఇప్పుడు శక్తి సేనలన్నీ వస్తున్నాయన్నమాట. హర్షిత అంటే ఆనందం, హర్షం, ఆనందం. అమ్మవారు ఇప్పుడు మెల్లమెల్లగా ఎంత ఆనందపడుతూ ఉంటుందో చూడండి. పోయిన వారం అంతా రథాల గురించి చెప్పాం. అంటే ఎవరెవరు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇన్విటేషన్ వచ్చారబ్బా, బంధువులు వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు మీకు ఆనందంగా ఉండదు. ఒక్కొక్కళ్ళు రండి 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 ఆనందం. అప్పుడేమో అందరు ఇన్విటేషన్, అందరు రథాలు అందరు ఎక్కేసి వచ్చేసారు. ఇప్పుడేమో వస్తుంది? ఆనందం వస్తుంది అనమాట. అందరిని చూసి వీళ్ళు ఎంత బాగా నా కోసం వస్తున్నారు, రెడీ అవుతున్నారు, ఎంత బాగా పనిచేస్తున్నారు. సో ఇక్కడ బండ సైన్య అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశిస్తున్నాం? అజ్ఞానాన్ని ఉద్దేశిస్తున్నాం అనమాట. సో వధోద్యుక్త, వధోద్యుక్త, వధ ప్లస్ ఉద్యుక్త. వధించడానికి ఉద్యుక్త అంటే సన్నద్ధం అవుతున్నారనమాట. ఎవరు? శక్తి సేనలు. ఆ శక్తి సేనల విక్రమానికి శక్తి విక్రమ హర్షిత. అమ్మవారు ఏం చేస్తుంది? హర్షిస్తుంది, ఆనందిస్తుంది. ఎక్కడ కూడా మనం రూపవైభవంలో ఇప్పటివరకు డైరెక్ట్ అమ్మవారి గురించే మాట్లాడుకున్నాం. అక్కడిక్కడ ఏం తిప్పలేదు. ఇక్కడ అమ్మవారు ఎలా ఉంటారంటే అందులో నిగూఢమై ఉంటారు. మీరు ఎక్కడ అమ్మవారిని డైరెక్ట్గా చెప్పరు, కానీ అమ్మవారు ఉంటారు. అమ్మవారికి లేని అమ్మవారి కోసం ఎవరు చేస్తున్నారు? ఇదంతా అమ్మవారి కోసమే కదా చేస్తుంది. సో హర్షిత అనేది ఇప్పుడు ఎవరు అవుతున్నారు? హర్షిత అమ్మవారు అవుతుంది. సో అమ్మవారు ఎక్కడికి వెళ్ళదు, ఉంటుంది అక్కడే.
కానీ డైరెక్ట్గా అమ్మవారిని మీరు చెప్పరనమాట. అవుతోందని అడ్జెక్టివ్స్లో వాడతాం. ఇప్పుడు 73వ నామం నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. సో నిత్య పరాక్రమాటోప తిథి నిత్యా దేవతలు చెప్పానా? ఎంతమంది ఉంటారు వాళ్ళు? 15 మంది ఉంటారు కదా. ఇప్పుడు ఈ తిథి నిత్యా దేవతలు వచ్చారనమాట. ఎవరి కోసం వచ్చారు? కుటిలాక్షుడు అనే ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడని చెప్పానా? వాడికంతా కుటిల బుద్ధి, వంకర బుద్ధి అని చెప్పానా? మరి ఆయన కింద కూడా కొంచెం సైన్యం ఉండాలి కదా. ఆయనకు 15 మంది సేనాధిపతులు అంట. ఇప్పుడు ఆయన్ని కొట్టడానికి తిథి నిత్యా దేవతలు. వీళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు మీకు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క తిథి కదా. కాలం అంతా కూడా తిథి నిత్యా దేవతల చేతిలో ఉంటుంది. ఈరోజు ఈ తిథి బాగుంది ఏమంటారు? ఈరోజు అసలు బయటికి వెళ్ళొద్దు అంటారు. నీకు బాగాలేదురా, ఈరోజు బాగాలేదు, వెళ్ళకు ఈరోజు. సో అలా ఒక్కొక్క తిథి నిత్యా దేవత ఒక్కొక్క తిథికి ఉంటుంది. ఎందుకు? ఆ చీకటి ప్రపంచం దాని వెనక చేసేది ఎవరు? వీళ్ళనమాట, ఈ సేనాధిపతులు. వీళ్ళని ఎవరు వేసుకునేది? అమ్మవారి తిథి నిత్యా దేవతలు చూసుకుంటారనమాట. సో మీరు అందుకే అమ్మవారి తిథి నిత్యా దేవతల్ని స్తుతించినా కానీ మీకు ఏ రోజుకి ఆ రోజు పనికి అడ్డం రాకుండా జరిగిపోతుంది. ఈ నామాలన్నీ ఉపాసనా నామాలు తెలుసా? మీరు ఇప్పుడు ఏదో నామాల్లాగా చదివేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అని అనుకోకండి. ఇందులో ఒక్క నామం పట్టినా మీకు ఆ దోషాలు ఉన్నవన్నీ కూడా నివారించబడతాయి. మీరు ఈరోజు చదివే ఓన్లీ నామాలు కావు, ఉపాసన. ఈరోజు నాకు తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరిలో ఏది ఉందో, ఏం అడ్డం పడుతుందో, ఏ చీకటి ఏ అజ్ఞానం అడ్డం పడుతుందో అది మీరు నిష్టగా కోరుకుంటే అది ఇక్కడే తొలగిపోతుంది. అంత నమ్మకం నాకుంది. సో చీకటిని పాలద్రోలడానికి తిథి నిత్యా దేవతలు అన్నమాట. ఇప్పుడు 74వ నామం సేనాధిపతులు. సైన్యం అయిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? భండపుత్రులే వస్తున్నారు. భండపుత్ర వధోజుక్త బాలా విక్రమ నందిత. సో ఇప్పుడు ఎవరు వచ్చారు? బాలా త్రిపుర సుందరి. ఈ బాలా త్రిపుర సుందరి ఎవరు? అమ్మవారి రూపమే. అమ్మవారి హృదయం నుంచి వచ్చిందనమాట. పిల్లలు ఎక్కడి నుండి వస్తారు? ఇష్టపడి ఇక్కడి నుంచే కదా, హృదయం నుంచి. అమ్మవారి ఇప్పుడు లాలిత్యం, లలితాదేవి అంటే ఎప్పుడు లాలిత్యం, ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అది ఎలా అంటే 16 సంవత్సరాలు ఉన్నప్పుడు మీకు ఎంత లాలిత్యం ఉంటుందో, సుకుమారత్వం ఉంటుందో ఆ వయసు అనమాట. నిత్యం అన్నాను. మళ్ళీ నిత్యం అంటే ఏంటి? ఎప్పటికీ ఒకేలా. ఆ పదం మర్చిపోవద్దు, ఎప్పటికీ ఒకేలాగా. ఇప్పుడు బాలా త్రిపుర సుందరి ఎంత? 9 వర్షాలు, నవవర్ష ప్రాయిని. ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి హృదయ స్థానం నుంచి వస్తుంది అన్నమాట. అమ్మవారు కూడా జ్ఞానప్రదాయిని. అమ్మవారి సైన్యం చెప్పన. అమ్మవారి సైన్యము 1000 హంసలు. రథం 1000 హంసలు. హంసలంటే ఏంటి? హంసలంటే స్వాన్ ఎలా నడుస్తుంది? మెల్లగా నడుస్తుంది. హంస అని అన్నాము మనం అంటే దేన్ని ఉద్దేశించి అంటున్నాము? మీ ఊపిరిని. ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే అది ఎంత మెల్లగా వెళ్తుందో ఒక ఆడహంస, మన ఊపిరి కూడా అంతే మెల్లగా వెళ్ళాలి, రావాలి. సో అమ్మవారు అలాంటి 1000 హంసలనే తన రథంలా చేసుకుందంట. అంటే లలితమ్మ బాలా త్రిపుర సుందరి వేరా? ఒకటే రూపం. అమ్మవారు అంతా నిగుడీకృతమైన బీజ రూపం అనుకోండి, చిన్న రూపం అనుకోండి. అమ్మ బాలా త్రిపుర సుందరి ఉపాసన కూడా పూర్ణ ఉపాసన అంట. అమ్మవారి బీజాక్షరాలు 3 ఉంటాయి, వాటినే రిపీట్ చేస్తారు, 3 కూటములు అవుతాయి. ఈ ఉపాసన ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. అమ్మవారు ఏమేం పట్టుకుంటారు? 4 చేతులు ఉంటాయి. ఏం పట్టుకుంటారు? పుస్తకం జ్ఞానప్రదాయిని అన్నాను, జపమాల మోక్షప్రదాయిని, వరద అభయహస్తం అభయము ఇస్తుంది, కాపాడుతాని. వరదహస్తం వరాలు ఇస్తుందన్నమాట. అమ్మవారి కమలం పేరు కల్హారం అంట. కల్హారం. ఇప్పుడు 30 మంది బండపుత్రులు ఉంటారు. ఈ బండపుత్రులు ఏంటి అంటే వీళ్ళకి భ్రమ. వీళ్ళు దేనికి నిదర్శనం అంటే భ్రమ. మీలో భ్రమలు ఉంటాయి. భ్రమ అంటే ఏంటమ్మా? భ్రమ డెల్యూషన్ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. మీకు ఇలాంటివి ఏమైనా వస్తే గనక, ఇలాంటివి ఎక్కువ ఉంటే మీ లైఫ్లో ఇవన్నీ తొలగిపోతాయి అన్నమాట, ఎక్కడ ఈ నామం పట్టుకుంటే. సో
బండపుత్ర వధోజుక్త బాలా విక్రమ నందిత. వీళ్ళందరూ ఎక్కడో లేరు, మళ్ళీ మనలోనే ఉన్నారు. ఏ భ్రమలు ఉన్నాయో మనకు తెలియదు కదా. 30 రకాలు ఉన్నాయి, 30 మంది పిల్లలతో సంకేతించారు. దీన్ని కొట్టింది ఎవరు? బాలా త్రిపుర సుందరి. సో ఈమె ఫస్ట్ ఏం చేసిందంటే సైన్యం, ఈ బండపుత్రులకు కూడా సైన్యం ఉండాలి కదా మరి, వాళ్ళ సైన్యాన్ని ముందు నారాయణాస్త్రంతో భేదించింది. ఆ తర్వాత అర్ధచంద్ర బాణం వేస్తే అంట 30 మందికి 30 మంది బాలా త్రిపుర సుందరులు వచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి, ఎవరికి వాళ్ళు వాళ్ళే ఒక్కొక్కరికి ఒక్కొక్క బండపుత్రుడికి ఒక్కొక్క బాలా త్రిపుర సుందరి అన్నమాట. సో మీరు చూడండి, మీకు మంచి ఉంటే ఆ మంచిలోని ఇంకెంత మంచి ముందుకెళ్తుంది. మీకు ఒక చీకటి కోణం ఉంటే అందులోంచి ఎంత అదే ముందుకెళ్తూ ఉంటుంది, అదే ఇంత అవుతుంది. ఏకం అనేకం ఇంకా ఎక్కడా లేదు. అజ్ఞానమైనా అంతే, జ్ఞానమైనా అంతే. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ సరే. తర్వాత నామం చెప్పండి అమ్మ. మంత్రిణ్యంబ విరచిత విశుక్రవద తోషిత, అక్కడ నందిత, హర్షిత, అన్ని పేర్లు. అమ్మ ఆనందిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీలో ఒక్కొక్క చీకటి కోణం పోతూ ఉంటే అమ్మ ఆనందిస్తుందా లేదా? టీచర్ రోజుకొకటి మీరు ఇంకా బాగా చేస్తున్నారు అంటే ఆనందం ఉంటుంది కదా. ఇప్పుడు మీ పిల్లలైనా రోజుకొకటి కొత్త సబ్జెక్ట్, కొత్త మార్క్స్ వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి మార్క్స్. 10th ర్యాంక్ నుంచి 5th ర్యాంక్ అయ్యాడు, 1st ర్యాంక్ అయ్యాడు, బాగుంటుంది కదా. ఇది కూడా అలాగే అనమాట. అమ్మ ఇంకా ఆనందం పట్టుకోలేదు, అరే భలే చేస్తున్నారు పిల్లలు, మీరు భలే చేస్తున్నారు పిల్లలు అని. మంత్రిణి అంబ, మంత్రిణి దేవి అంటే ఎవరు? శ్యామలాదేవి. శ్యామలాదేవి ఏంటి? జ్ఞానప్రదాయిని. విరచిత, మంచిగా రచించిందంట. ఏంటి? విశుక్ర వధతోషిత, వధ చేయాలి ఎవరిని? విశుక్రుణ్ణి. సో విశుక్రుణ్ణి ఎవరు సంహరించింది? శ్యామలాదేవి. ఎలా? విశుక్రుడు అంటే ఏంటి? శుక్రం అంటే ఏంటి? శుక్రాచార్యుడు. శుక్రం అంటేనే తేజస్సు, శుక్రం అంటేనే తేజస్సు. సో విశుక్ర, తేజస్సునంతా లాగేసేవాడనమాట విశుక్రుడు. సో మీ తేజస్సునంతా లాగేస్తాడు. శుక్ర అంటే ఇంకోటి ఏం లాగేస్తుంది అలా మీ తేజస్సు అంటే? అహంకారం. ఎప్పుడైతే మీరు అన్నీ చేసుకుంటూ పోతారో ఒక దగ్గరకు వచ్చిన తర్వాత మీ అహంకారమే మిమ్మల్ని లోపలికి లాగేస్తుంది అనమాట. సో ఆ అహంకారానికి ప్రతిరూపంగా జ్ఞానం వస్తే వచ్చేది అహంకారమే కదమ్మా. సో మంత్రిణి అంబ, మంత్రిణి దేవత, శ్యామలా దేవత, విశుక్రుడు. అంటే మీకు వచ్చిన జ్ఞానం మంచిదే, కానీ దాన్ని మీరు కొంచెం అటు ఇటు తిప్పేసి అది అహంకారానికి వెళ్తే మాత్రం వధించేది శ్యామలాదేవి. సో మీకు ఏమైనా కొద్దిపాటి అహంకారం వచ్చింది జ్ఞానంతో పాటు, అందరికీ ఉంటుంది. కానీ ఇవన్నీ తెలియని కోణాలు అనమాట, చీకటి కోణాలు, మనకి కూడా తెలియని కోణాలు. కాబట్టి అందరిలో ఉంటుంది. ఈ నామాలు పట్టుకున్నా చాలు, మీలో ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు చీకటి పోవాలంటే ఏం చేస్తారు? దీపం పెడతారు, అంతే కదా. ఇప్పుడు కూడా మనం చేసేది అదే. ఈ నామాలు చదివితే చాలు, మీరు ఆ నెక్స్ట్ లెవెల్కి ఎలా దారి చూపించాలో అమ్మనే మీకు చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? అమ్మవారు ఏం చేస్తుంది? ఈ అహంకారాన్ని మట్టు పెడుతుంది అనమాట. కాబట్టి విశుక్రుడు అనేది ఈ పేరుకి పనిచేస్తుంది. అమ్మవారు ఇక్కడ ఎలా కొట్టింది అంటే బ్రహ్మాస్త్రం ఉపయోగించిందంట అమ్మవారు. శ్యామలాదేవి ఇక్కడ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించారంట. విశుక్రుడు అంటే అహంకారం, జ్ఞానం. ఇంకా దేనికైనా ఉండాలి ఏంటి? విషయాల లాలస, బయట విషయాలు తెలుసుకోవాలి, ఎక్కువ తెలుసుకోవాలి. అది కూడా ఒక లాలస, ఒక లంపటమే కదా. అది కూడా బాగా తగ్గిస్తుందంట అమ్మవారిని మీరు పట్టుకుంటే, శ్యామలాదేవిని. ఇప్పుడు 76వ నామం విషంగ ప్రాణహరణ వారాహి వీర్య నందిత. విషంగ. ఈ విశుక్ర విషంగులు ఎవరు? ఇంతకి పేరు వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు బండాసుడు తమ్ముళ్ళు అంటే డిఫరెంట్ ఏం కాదు, అంతే. రెండు బాహువులు అనమాట పని చేయడానికి. అంటే బుర్రేమో బండాసుడిది, పని చేసేదేమో వీళ్ళిద్దరు. కుడి భుజం ఎడమ భుజం, ఎవరు కుడి ఎవడు ఎడమ అని అడగొద్దు. ఇద్దరు సమానంగా వెళ్తారు. ఒకడు కుడి అయితే ఇంకోటి వెంటనే ఎడమైపోతాడు, అంతే అనుకోండి. సో ఈ విషంగ, విషంగ, షని స చేద్దాం. సంఘం అంటే ఏంటి? మీరు ఎవరితో అయితే కలిసి ఉంటారో అది సంఘమే కదా. మనుషులతో కలిసి ఉంటారు. అలాగే మీరు ఏ వస్తువులతో అయితే ముడిపడి ఉంటారో అది కూడా సంఘమే కదా, అటాచ్మెంట్ కిందనే కదా.
సో అవన్నీ కూడా దూరం చేసేయడానికి అంటే ఏంటది? మమకారం, అంతే కదా, అటాచ్మెంట్, మోహం, మమకారం. ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ప్రాణహరణ అర్థమైంది, ప్రాణహరణ హరించింది ఎలా? అమ్మవారు, వారాహి అమ్మవారు. వీర్యనందిత చాలా వీర్యోచితంగా. సో మళ్ళీ అమ్మవారు ఏం చేసింది? నందిత, మళ్ళీ ఆనందపడింది అమ్మవారు. సో అటాచ్మెంట్ అనమాట. సో అటాచ్మెంట్ అంటే అక్కడ గుర్తుందా అమ్మా మనము కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. అమ్మవారు ఏం వాడింది? నాగలి ఇంకా రోకలి. సో ఏం చేస్తుంది? వీడిని ప్రాణహరణ, ఎలా ప్రాణం హరించింది? ఫస్ట్ నాగలితో లాగింది వెనక వైపు, ఆ తర్వాత వేసి ఏం చేసింది? రోకలేసి ఎత్తేసి. సో ఆ నామానికి ఈ నామానికి ఇప్పుడు సరిపోయిందా? అప్పుడేం చేశారు వాళ్ళు? ఇంట్రొడక్షన్ పార్ట్, వాళ్ళంతా రథాలు తీసుకొని వచ్చారు, వాళ్ళ రథాలు ఎంత పెద్దగా ఉన్నాయి, వాళ్ళ గురించి గొప్పతనం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సరిపోయిందా? వారాహిదేవి కామాక్షి స్వరూపమే, మాతంగి మీనాక్షి. ఇప్పుడు 77వ నామం. వీళ్ళందరూ వచ్చారు, చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఈ విశుక్రుడు ఉన్నారు కదా, ఇందులో విశంగుడు ఏం చేశాడంటే ఒక యంత్రం ఒకటి ఏం చేశాడు? జయ విఘ్న శిలాయంత్రం అనే ఒక యంత్రం చేశాడంట. అంటే జయానికి విఘ్నము కలిగించేవి. ఇప్పుడు జయానికి విఘ్నం కలిగించేవి ఏమవచ్చు? చీకటి అవ్వచ్చు, భ్రమ అవ్వచ్చు, మీలో నీరస ఏదైనా అవ్వచ్చు కదా. సో ఇప్పుడు ఈ విశంగుడు ఏం చేశాడు? జయ విఘ్నశీల అనేసి వేశాడు. ఇప్పుడు నేనేం చెప్పాను? ఆవరణలు గుర్తున్నాయామా? ఆవరణలు గుర్తున్నాయా? అమ్మవారు ఎక్కడుంటారు? లలితమ్మ వారాహి శ్యామలాదేవితో తీసుకొని ఎక్కడ కూర్చుంటారు? మధ్యలో ఉంటారు. అంతరావరణం అన్నమాట, అది లోపల. బయట ఆవరణ అంతా ఎవరుంటారు? సంపత్కరి, అశ్వరూఢాదేవి, సైన్యం, అమ్మవారి సైన్యం అంతా ఇది ఉంటుంది. వీడు ఏం చేశాడు? ఆ తర్వాత ప్రాకారంలో ఎవరుంటారు? జ్వాలామాలిని కాక్షిప్త వహ్తి ప్రాకార మధ్యగా. సో జ్వాలామాలిని దేవి ఉంటుంది. ఈ విశంగుడు ఏం చేశాడు? తీసుకెళ్ళాడు, విఘ్నశిలా యంత్రం చేశాడు, 8 త్రిశూలాలతో చూశాడు. ఫుల్ అగ్నిజ్వాలలు కదా, చీకటి ఎక్కడ ఆగుతుంది అగ్నికి? చూశాడు, కాలేదు వల్ల. అప్పుడు ఏం చేశాడు? పైనుంచి ఓపెన్ ఉంది కదా, పైనుంచి వేద్దామని ఆకాశం నుంచి వేసాడు. ఆకాశం నుంచి వేసేసరికి ఏమైంది అంటే ఈ బహిరావరణ అంటే బయట ఉన్న వాళ్ళందరూ కూడా నీరసించిపోయారు. ఒక్కసారిగా యుద్ధానికి ఇలా ఉన్న వాళ్ళు ఇలా అయిపోయారు. అంతరావరణ అంటే వీళ్ళు ఇంకా పవర్ఫుల్ కదా, వారాహిదేవి, శ్యామలాదేవి, లలితమ్మ, బాలా త్రిపుర సుందరి, వీళ్ళెవరికి ఏం కాలేదు. కానీ వీళ్ళు కనుక్కోగలిగారు. అంటే మీలో అర్థమవుతోందా? ఫస్ట్ మీకు ఉన్నాయి అనుకోండి ఇవి, అంటే చీకటి, అజ్ఞానం, అసలు ఫస్ట్ మీరు తెలుసుకోలేరు ఎందుకు వచ్చిందో. అసలు మీరు గుర్తుపట్టరు. నాకేం తక్కువైంది, నాకేమైందని నువ్వు అక్కడికి రమ్మంటున్నావు. ఫస్ట్ ఇలా అంటే మీరు రానే రారన్నమాట. తర్వాత ఏమవుతుంది? తెలుస్తుంది, ఏదో జరుగుతోంది కానీ ఏంటో తెలియదు. ఇవి నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఆ లెవెల్కి వచ్చారంటే పర్లేదు, అట్లీస్ట్ తెలుసుకున్నారు, ఏదో ఉంది తెలియాల్సింది, కానీ అదేంటో తెలియట్లేదు. అంటే మీరు కొంచెం లోపల వైపుకి వస్తున్నారు, అమ్మవారి దగ్గరికి వస్తున్నారు అన్నట్టు అర్థం. ఇప్పుడు ఏ పని చేయాలన్నా ఎవరు కావాలి? మనం దేంతో మొదలు పెడతాం? విఘ్నేశ్వరుడు. మరి ఆయన రాకపోతే ఎలా? రావాలి కదా, అసలే అమ్మ యుద్ధం చేస్తుంది కదా, రావాలి కదా. సో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? విఘ్నేశ్వరుడు వస్తున్నాడు. ఇది విఘ్నేశ్వరుడు ఇక్కడ రావడము ఉపాసన. ఎలా పని చేశాడు? 2 ఉంటాయి, 77, 78. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ తర్వాత 2 నామాలు ఒకేసారి చెప్పేస్తాను. ఆ తర్వాత మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇప్పుడు జరిగింది మొత్తానికైతే, లోపలున్న అమ్మవారికైతే అర్థమైంది ఇక్కడ ఏదో జరుగుతోంది, కానీ ఏంటో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు అమ్మవారు కూడా ఏంటి మరి ఏం చేయాలి అని కామేశ్వర ముఖాలేక ఇప్పుడు ఎవరి వైపు చూసింది? వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది ఇంట్లో.
ఇప్పుడు ఏం చేసింది, కామేశ్వరుడు వైపు ఇలా చూసేది. ఆయన కూడా ఇద్దరు చూసుకున్నారు. చూసుకుంటే ఏమైంది, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. సో వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకునేసరికి అందులోంచి కల్పన, అంటే ఎవరు సృజించబడ్డారు, గణేశుడు. దీనికి ఇంకో దగ్గర చెప్పనా, ఇంకో దగ్గర ఒక నామం చెప్పాను ఇలాంటిదే. అయ్యవారంట కొంచెం ప్రేమిస్తే అమ్మవారంట ఆ ప్రేమకి డబుల్ చేసి ఇస్తుంది పిల్లల రూపంలోని, తన స్తన్యాలనే ఇస్తుంది అని. గుర్తుందా? దాన్నే ఇక్కడ పెట్టుకోవచ్చు, కామేశ్వర ప్రేమరత్నం అని ప్రతి పనస్తిని. అలాగే సో ఫస్ట్ అయ్యవారు చూశారు, ఏం చేయమంటావు అంటే ఆయన చూశాడు, నవ్వాడు. అమ్మవారు కూడా నవ్వింది. సో ఇప్పుడు ఈ అమ్మవారి నవ్వులో ఇద్దరిది ఉంది, అయ్యవారి నవ్వు ఉంది, అమ్మవారిది ఉంది. సో ఆయన సృష్టించబడ్డానికి కావాల్సింది వచ్చేసింది కదా. సో అందులోంచి ఎవరు వచ్చారు, ఇప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చాడనమాట. సో విఘ్నేశ్వరుడు వచ్చాడు, బయటకు వచ్చాడు, చెప్పాడు, అమ్మ ఏం కావాలి చూడు నాయన, నీకు తెలియంది లేదు, ఇదంతా జరుగుతుంది చూడేంటి అని. ఆయన వచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడున్న గణపతి కంట శ్రీ విద్యా గణపతి అని పేరు. శ్రీ విద్యా గణపతి, అమ్మవారి విద్య శ్రీ విద్య కదా. గణపతి చాలా అవతారాలు వస్తారు, ఒక్కొక్కళ్ళకి. ఇంకో రాక్షసుడు ఉంటాడు, త్రిపురాసురుడు అని. శంకరు ఎప్పుడైతే శివుడు కూడా ఈ రాక్షసుడిని వధిస్తూ ఉంటాడో ఆయనకు కూడా అడ్డం వస్తుంది. ఏంటి నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నా ఏంటి అంటే, ఎందుకు అంటే అక్కడ ఇంకా గణేశ్వరుడిని కలిసి రాలి, మళ్ళీ విఘ్నేశ్వర ఉపాసన చేస్తే ముందుకెళ్ళారు. అంటే వీళ్ళు సృజించిన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రి ఇక్కడ నుంచే వచ్చింది, శివపార్వతుల నుంచే. కానీ ఆయనకు ఇవ్వబడింది ఏంటి అంటే, నువ్వు ప్రథమ పూజ్యుడివి కాబట్టి మళ్ళీ ఆయన ఉపాసన చేస్తే అప్పుడు ఆయనకి ఎక్కడి నుంచి అయితే ఆ విఘ్నం తొలగాలో అది తొలగిపోయింది, ముందుకు వెళ్ళారనమాట. సో అయ్యవారికేమో త్రిపురాసురుడు అనే రాక్షసుడు, అమ్మవారికేమో భండాసురుడు అనే రాక్షసుడు. సో ఈయన రావాల్సిందే. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా, సైకిల్ చూసారా ఎప్పుడైనా? సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి. 2 సమానంగా ముందే ఉంటాయా? ఒకదాని వెనుక ఒకటి ఉంటుంది. సరే, సైకిల్ నడిపించాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఎలా నడిపిస్తారు సైకిల్? ఎలా నడిపిస్తారు? ముందు డైరెక్ట్ ఎక్కేస్తారా సైకిల్? ఒక కాలుతోని. ఎందుకు ఒక కాలుతోని? కింద పడిపోతారేమో. ఎందుకు? వాళ్ళకి బ్యాలెన్స్ రాలేదు ఇంకా. ఎప్పుడైతే బ్యాలెన్స్ వస్తుందో అప్పుడు ఏం చేస్తారు? 2 కాలు పెట్టి అప్పుడు ఏం చేస్తారు? మెల్లగా స్పీడ్ పెంచుతారు. అయిపోయిందా? ఫ్యామిలీ వచ్చేసిందా? 2 చక్రాలు శివపార్వతులు వాళ్ళు ఈక్వల్ అని ముందు వచ్చి నిల్చున్నారు. ఇద్దరు కూడా ఒకళ్ళు వెనక ఒకళ్ళు ఉన్నారు. అంటే నువ్వు ముందైతే నేను వెనక. అది ఉండాలి. అది సమన్వయం వాళ్ళకున్నది. ఇప్పుడు వాళ్ళిద్దరు అలా అయిన తర్వాత ఎవరు ఫస్ట్ ఏం కావాలి? మీరు ఏదైనా స్పీడ్ వెళ్ళాలి, వాళ్ళిద్దరి మీద ప్రయాణం చేయాలంటే ఫస్ట్ ఏం రావాలి మీకు? బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ ఎవరు? విఘ్నేశ్వరుడు, కుదురు దేవుడు. ఆయన ఫస్ట్ మిమ్మల్ని ఆపుతాడు. మీకు బాగా ఉంది అబ్బా, చదవాలని బాగా ఉంది, కానీ మీ కాలే ఆగదు. అక్కడ క్లాస్లో కూర్చోబుద్దే అవ్వదు. ఎట్లా చదువుతారు? మీకేదో చెయ్యాలని ఉంది, కానీ కుదురు ఉండాలి కదా. సో ఆ కుదురు దేవుడు ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆ తర్వాత స్పీడ్ పెంచేది ఎవరు? కార్తికేయుడు. అర్థమైందా? ఫ్యామిలీ అర్థమైపోయింది కదా, ఎంత బాగుంది కదా. ఇదే చేస్తారు వీళ్ళు.